శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్రువవంశం దక్ష సంతతి. శివాది దేవతలారా, ఉత్తానపాదునికి 2 భార్యలు, సురుచి సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధిదేవుడైన జనార్దనుని ఆరాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తర్వాత పెద్ద కాలం పాటు మహారాజుగా మనిషిగా బాధ్యతలు నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు శ్లిష్టుడు. ఆ తర్వాత ఆ వంశంలో పరంపరంగా ప్రాచీన బర్హి, ఉదారథి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేణుడు రాజ్యం చేశారు. ఈ వేణుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు, మహర్షులను పూజలను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారి లేక మహర్షులంతా కుశాఘాతాలతో వారిని చంపేశారు. రాజ్యం అరాచకం కాకుండాను విష్ణు మానసపుత్రుని కోసం ప్రయత్నాలు చేశారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు. అతడు నల్లగా అతి చిన్న పరిమాణంలో ఉండడంతో ఇతన్ని అక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడింది. అనంతర కాలంలో అతడు కొండల మీదకి వెళ్ళిపోయాడు. తర్వాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడి చేతిని మధించగా అందు నుండి విష్ణువే పృథునామంతో అవతరించాడు. ఆయన ప్రజానురంజకమైన పరిపాలన చేయడమే కాక వారి కోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతుల్ని చేశాడు. పృథువు తర్వాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హి లవణ సముద్ర పుత్రి అయిన సాముద్రని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తర్వాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని వరప్రసాది అయిన మారిషయను దివ్యస్త్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపించబడిన దక్షుడు ఆ మారిషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు, కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరున ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కానీ వారంతా నారద మహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూసి వస్తామని పోయి మరి రాలేదు. దక్షుడు మరలా 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు శబలాస్వనామంతో ప్రసిద్ధులయ్యారు. కానీ వారు నారదుని బోధనలు విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడికి కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసి వచ్చింది. ఈ మారు దక్ష ప్రజాపతి అశక్నియను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో 2 అంగిరా మహర్షికి, 2 కన్యలను కృశాస్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 20 చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవ! ఆ తర్వాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుదాను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహం గావించాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ, భానుకి 12 భానులు, ముహూర్తులు జన్మించారు. లంబ నుండి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నుల్లో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకుడైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అష్టవసువులు. వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వి కాగలడు. ధకుడను వసువు, కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణహుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామక పుత్రులు జనించారు. అనల పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లువనంలో అవతరించిన కుమారస్వామి. కృత్తికలచే పాలించబడి కార్తికేయుడైనాడు. ఆయన తర్వాత శాఖ, విశాఖ, నైగమేలు అనలునికి కలిగారు.
దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబలపరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వార్య అజేకపాదుడు, అహిర్భుజ్నుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహాతపస్వైన విశ్వరూప మహర్షి. రుద్రనందనులైన హర, బహరూప, త్రయంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ధి, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు 11 రుద్రులుగా శంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులయ్యారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, ఆర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్ భగనామధేయులై 12 వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మున్నగు 27 నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహిక అయిన కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విపరచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, హ్రాద, ప్రహ్లాద, సంహ్రాద నామకులైన పుత్రులు జనించి హ్లాదులుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు సంహ్లాదునికి ఆయుష్మాన్, శిబి, వాష్కర్లు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 9 కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కరుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలుడు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ. వృషభపర్వుని కూతురు శర్మిష్ట. అతనికి ఇంకా ఉపదానవి, హయశిర అను మరో 2 శ్రేష్ఠ కన్యలున్నారు. పులోమ, కాళక, వైశ్వానర కన్యలు. ఈ పరమ సౌభాగ్యశాలినుల వివాహం మరీచిపుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని, కాలకంజులని వ్యవహరించాడు. విప్రచిత్తి, సింహికలకు వ్యంస, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రమాన్, అంజక, నరక, కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు సుఖి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధిక. వీరికి క్రమంగా చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు, శ్యేనాలు, భాసాలు, అశ్వాలు, ఒంటెలు, నీటి పక్షులు, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రవంశమన్నారు. క్రమతలో తేడా సుగ్రీవునికి గుర్రాలు, గృధ్రికి గద్దలు పుట్టాయి. వినతా గర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసా గర్భం నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువుకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణం, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్ష కుటుంబం జన్మించాయి. ఖగా అను ఆమెకు యక్ష రాక్షస గణాలు, ముని అను ఆమెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు, అరిష్టకు పరమసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాసన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్సులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులది 6వ మరుద్గణం. జ్యుతి, వసు, అనాదృశ్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషణులది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కందాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. ఓం శాంతి శాంతి శాంతి.